హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్‌లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ గనక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అనంటే మీరు వీడియోని స్కిప్ చేసేయొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ టెంపరెన్స్, అండర్ దట్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే. సో రైట్ నౌ మీ పర్సన్ ఎనర్జీ అయితే చాలా స్టేబుల్గా, గ్రౌండెడ్గా ఉంది. మీ మధ్య మేబీ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా తనైతే అంత రష్ ఎనర్జీలో అయితే లేరు. ప్రతిదీ స్లోగా చేద్దాం, ఆలోచించి చేద్దాం, ఒక స్లో మూవింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే 3 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఖచ్చితంగా ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. రీసెంట్లీ మీ ఇద్దరికి ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు. మీ పర్సన్ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు, దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేయాలి. బికాస్ దానివల్ల మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది పెద్దగా లేదు. సో ముందు అది సార్ట్ అవుట్ చేస్తే గానీ మేము హ్యాపీగా ఉండలేము అనే ఒక థాట్ ప్రాసెస్‌లో అయితే మీ పర్సన్ ఉన్నారు. బికాస్ 3 ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ ఒక ఇష్యూ జరగడం వల్ల మీ ఇద్దరు టైమ్ స్పెండ్ చేయకపోవడం లేదా మాట్లాడుకోకపోవడం జరుగుతుంది. సో దానివల్ల మీ పర్సన్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే సిట్యుయేషన్ ఉందో దాన్ని రిజాల్వ్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో ఇంకా మీ పర్సన్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆహ్, లాజికల్‌గా తనే కరెక్ట్, లేదా మీకు చాలా కోపం ఎక్కువ, మీరు వినరు. బట్ తనది రైట్ అయినా మీరు వినరు అనే ఒక థాట్ ప్రాసెస్‌లో అయితే ఉన్నారు. మీరు విడిపోవడానికి మెయిన్ రీజన్ ఫ్యామిలీ. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ కానీ లేదా వేరే పర్సన్ గాని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే. సో వీళ్ళ వల్ల విడిపోయాం లేదా ఈ రీజన్ వల్ల విడిపోయాం. ఒక రకమైన కన్‌ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా. మిస్సింగ్ ఎనర్జీ అని కాదు. ఇలా జరుగుండకుండా ఉండాల్సింది. ఒక రకమైన ఆలోచన అయితే ఉంది. ఎవరైతే కలిసున్నారో ఖచ్చితంగా ఇక్కడ ఒక డ్రామా జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఆహ్, సో మీ పర్సన్ ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేస్తేనే మేమిద్దరం మళ్ళీ హ్యాపీగా ఉండగలం అనైతే అనుకుంటున్నారు. సో 7 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వీల్స్. సో ఖచ్చితంగా ఏం చేస్తే బావుంటది? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయితే బావుంటది? ఏం చేయాలి? అని ఎక్కువ ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. బికాజ్ తనకి చాలా ఐడియాస్ ఉన్నాయి మీ పర్సన్‌కి. ఏది ఇంప్లిమెంట్ చేస్తే కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. 10 ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వీల్స్. ఒకవేళ ఫ్యామిలీ సిట్యుయేషన్ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఫ్యామిలీని ఒప్పించాలా? లేదా
అండ్ కింగ్ ఆఫ్ వీల్స్. బట్ ఏదైనా సరే స్టేబుల్ యాక్షన్ తీసుకుందాము ఖచ్చితంగా. ఒకవేళ ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్సెస్ అయితే ఫ్యామిలీస్ నొప్పిద్దాము ఖచ్చితంగా. మీ గురించి వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేయడం కానీ, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఆ, మీ గురించి, కిడ్స్ గురించి, ఆల్రెడీ కిడ్స్ ఉంటే గనక రిలేషన్‌షిప్‌ని అయితే వదలాలని అనుకోవట్లేదు. మేబీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి, మీ కిడ్స్ ఉండి, మేబీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీకు దూరంగా ఉంటే గనక మీరు ఆ ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ చేసుకొని, మీ వైఫ్ ఆర్ హస్బెండ్‌కి దగ్గరగా ఉండాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా. బికాజ్ అన్నెసెసరీ గొడవల వల్ల ఇలా ఇంకా మాట్లాడుకోకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక ఫీలింగ్‌లో అయితే మీరున్నారు. మీకు ఈ రియలైజేషన్ అయితే వచ్చింది. సో, అన్నెసెసరీ గొడవల వల్ల ఎంతకాలం ఇలా ఉంటాము అని చెప్పి మీ పర్సన్ అయితే రియలైజ్ అవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా అందుకే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. సో, తీసుకుంటారా లేదా అసల ఏంటన్నది చూద్దాం. బికాజ్ థాట్స్‌లో అయితే ఉంది. దీనికన్నా ముందు మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్, ఎస్పెషల్లీ సాజిటేరియస్, ధనుసు రాశి. మీ ప్రెజెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా మీరు మీ పర్సన్ మీద ఒక కన్నేసి ఉంచారు. లైక్ ఏం చేస్తున్నారు, లేదా మీ పర్సన్ గురించి వేరే వాళ్ళతో అడిగి ఎంక్వైరీ చేయించడం. అంటే మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి అని. క్వీన్ ఆఫ్ వీల్స్, సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. మీకైతే మీ పర్సన్ మీద పూర్తి నమ్మకం అయితే లేదు. మీ పర్సన్ ఏదో దాస్తున్నారు, మీకు తెలియకుండా ఏదో చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంది. బట్ మీరైతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ కి. ఈ రిలేషన్షిప్ కోసం చాలా చేశారు, ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బట్ ఒకవేళ మీ పర్సన్ నిజంగా ట్రస్ట్ వర్తీ కాదు, తను మీకు తెలియకుండా ఏదో చేస్తున్నారు, ఎక్స్పెషల్లీ చీటింగ్ లాంటివి చేస్తే మీకు ఈ రిలేషన్షిప్ వద్దు, నేను ఈ రిలేషన్షిప్ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అనే థాట్ ప్రాసెస్ లో అయితే మీరు ఉన్నారు. వై? బికాస్ పేజ్ ఆఫ్ కప్, సిక్స్ ఆఫ్ వీల్స్ అండ్ టెన్ ఆఫ్ వీల్స్. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి రిలేషన్షిప్ లో. అగైన్ ఫ్యామిలీ, ఒకవేళ ఒప్పుకోవట్లేదంటే ఫ్యామిలీస్ ఒప్పించాలి అని అనుకుంటున్నారు. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే అగైన్ మీరు కిడ్స్ కోసం ఉండాలి అనుకుంటున్నారు. బట్ చీటింగ్ చేస్తే మాత్రం కిడ్స్ ఉన్నా సరే మీరు కాంప్రమైజ్ అవ్వాలని అయితే అనుకోవట్లేదు. బికాజ్ మీరు చాలా సార్లు చాలా ఛాన్స్లు ఇచ్చారు మీ పర్సన్ కి. బట్ సేమ్ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఇంకా నా వల్ల కాదు, కిడ్స్ నేనే చూసుకుంటాను, నాకు ఈ పర్సన్ వద్దు అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. బట్ మీరు ఇంకా ఈ పర్సన్ కనెక్ట్ అయ్యే ఉన్నారు. బట్ ఆ పర్సన్ చేంజ్ అవుతారు అని చెప్పి మీరు చాలా కాలం వెయిట్ చేసిన తర్వాతే ఫైనల్లీ డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు మీ ఫినాన్సెస్ ని కూడా ఫోకస్ చేస్తున్నారు. బికాస్ రేపొద్దున సిచ్యువేషన్ ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పి మీ కెరీర్ మీద ఫోకస్ చేయడం, మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. బట్ ఈ రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు తను ఏదో చేస్తున్నారు అని ఒక దాని మీద ఫోకస్డ్ గా ఉన్నారు. సో దాని గురించి అంటే ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. బికాస్ యువర్ ప్రెసెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ సోర్స్, అంటే స్పై చేయడం, వాచ్ చేయడం, అసలు ఏంటి నిజమేంటని తెలుసుకోవడం. ఒకవేళ తను ఏమీ చేయలేదు అంటే ఖచ్చితంగా మీరు మీ పర్సన్ తోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. లేదు ఒకవేళ మిమ్మల్ని కావాలని చీట్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వీల్స్. మీరు బాధపడినా పర్లేదు, మీరు ఒంటరిగా ఉన్నా పర్లేదు, బట్ మీరు వాకౌట్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. వెరీ వెరీ క్లియర్. ఇక్కడ మీరు గానీ, మీ పర్సన్ గానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. ఆర్ క్యాప్రికాన్, వోగో, చౌరస్, ఎక్స్ సైన్ అయి ఉండొచ్చు. లెట్స్ సీ నెక్స్ట్ 48 అవర్స్ లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం. మీ పర్సన్ నెక్స్ట్ 48 అవర్స్ లో క్వీన్ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ద మూన్.
ఈ పర్సన్ కి ఒక రియలైజేషన్ ఉంది మీరే తన కరెక్ట్ పర్సన్ అని. క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ కపుల్ ఇక్కడ, బట్ అగైన్ టూ ఆఫ్ వాండ్స్. తను ఇంకా పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి అయితే రాలేదు. తను తీసుకోవాలని అనుకుంటున్నారు, బట్ యాక్షన్ మోడ్ లో అయితే లేరు. ఖచ్చితంగా ఇంకా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. తన ఇంట్యూషన్, తన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందా అని ఆలోచిస్తున్నారు. ఒకసారి క్లారిఫై చేద్దాం టు గెట్ క్లారిటీ. ఫోర్ ఆఫ్ కప్స్, స్టార్, త్రీ ఆఫ్ వీల్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్. యా, మిస్సింగ్ ఎనర్జీ ఉంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, బట్ విత్ ఇన్ నెక్స్ట్ 48 hours లో అంటే కాదు. కొంతమందికి తీసుకోవచ్చు, బట్ మోస్ట్లీ చాలా మందికి ఎక్కువ టైమే పట్టొచ్చు. బికాస్ తను రైట్ ఒక రియలైజేషన్, ఒక ఇదికి వచ్చిన తర్వాతే యాక్షన్ తీసుకుంటారు. ఓకే, ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు. సో లెట్స్ సీ ద అవుట్కమ్. ఈ నియర్ ఫ్యూచర్ లో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం. Ace of Cups, the Moon, Chariot, clarified by the Sun, Four of Wands, Four of Swords and Queen of Swords. బట్ థింగ్స్ అన్నవి నియర్ ఫ్యూచర్ లో కొంచెం స్లోగా మూవ్ అవుతాయి. బట్ మీ పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ కోసం మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తారు. ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ పర్సన్ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అనుకుంటే మాత్రమే. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే అగైన్ ఇక్కడ మీరు మొత్తం కట్ ఆఫ్ చేసే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఇది మీ మీద మాత్రమే బేస్ అయి ఉంది. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ కోసం మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు. ఆర్ ఆల్రెడీ మీరు కలిసే ఉన్నారు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే కంప్లీట్ గా సార్ట్ అవుట్ అయిపోతే మీరు హ్యాపీగా కలిసి ఉంటారు. బట్ ఎవరైతే చాలా రోజుల నుంచి దూరంగా ఉన్నారో, రీయూనియన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను 50-50 ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అది కూడా ఎక్కువగా మీ మీద సిచ్యువేషన్ డిపెండ్ అయి ఉంది. అండ్ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో, ఎస్ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ కమ్యూనికేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం చాలా స్లో మూవింగ్ కనిపిస్తుంది ఎనర్జీ. సో మీరు పేషెన్సీగా వెయిట్ చేయాలి అనుకుంటే మాత్రమే ఇది అయ్యేలా కనిపిస్తుంది. లెట్స్ సీ ద యూనివర్స్ గైడెన్స్. Ace of Wands, the Empress, Ten of Swords and the Hierophant. Again, be on your power. అంటే మీరు మిమ్మల్ని ఎప్పుడు ఫస్ట్ లోనే పెట్టుకోవాలి. అండ్ న్యూ బిగినింగ్, న్యూ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. అండ్ ఈ రిలేషన్షిప్ లో కూడా మీరు ఎండ్ అయిపోయిందని అనుకుంటారు, బట్ చాలా మందికి ఇది ఎండ్ అవ్వలేదు. ఖచ్చితంగా మళ్ళీ న్యూ బిగినింగ్ అన్నది కనిపిస్తుంది. సో బీ పేషెంట్, బట్ పేషెన్సీగా ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రీ యువర్ సెల్ఫ్. ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఎవరైతే నాకు ఈ రిలేషన్షిప్స్ వద్దు, ఏమో వద్దు, నేను ఈ టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నా అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టైం టు లెట్ గో. కీప్ అన్ ఓపెన్ మైండ్. యూ సోల్మేట్ మే డిఫర్ ఫ్రమ్ యూ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్. సో ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ మైండ్ తో ఉండాలి. నా పర్సన్ ఇలాగే ఉండాలి లేదా ఇలాగే బిహేవ్ చేయాలంటే అవ్వదు. సో బికాస్ మీరు వేరు, మీ పర్సన్ వేరు. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలని అనుకుంటే ఎస్ యూ కెన్ take help from others, especially from your friends. I like you. Someone likes you. Romance is blooming. Fun, flittering, want to date. Definitely, మీ పర్సన్ తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ కొంతమందికి న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ద డ్రాగన్ ఫ్లై, బీ లైట్ హార్టెడ్, ఫైండింగ్ అవుట్ థింగ్స్ కమింగ్ టు లైట్, అడాప్ట్, చేంజ్ అండ్ హీల్. అగైన్ మీరు మీ చేంజెస్ తగ్గట్టు చేంజ్ అవ్వాలి అండ్ హీల్ అవ్వాలి. లైట్ హార్టెడ్ గా ఉండండి. ద గ్రీమ్ రిప్పర్, ద రిలేషన్షిప్ ఈజ్ ఓవర్, నో సెకండ్ ఛాన్సెస్, గ్రో అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ద రిలేషన్షిప్ ఈజ్ ఓవర్ ఫర్ సమ్. మేబీ మీరు కంప్లీట్ గా ఓవర్ చేయాలి అనుకుంటే ఇది రైట్ టైం. సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.